బేగంపేట్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ పూలమాల వేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంతవరకు నడుస్తున్న వ్యవస్థలకు భిన్నంగా చదువుకున్న వాళ్ళందరినీ కూడా అంటే గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, లాయర్స్, డాక్టర్స్ వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి వాళ్ళ జనానికి సేవ చేసే ఒక వ్యవస్థకు పూర్తి పరిపక్వత, ప్రజాస్వామ్యానికి ఒక అర్థం పరమార్థం పరిపక్వత చేకూర్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఇక్కడ ఈ యొక్క పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి ఈ యొక్క మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ముంగిటికి పరిపాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, అలాగే మహిళలకు విశ్వవిద్యాలయం అయితేనేమి, అలాగే రైతులకు వాళ్ళకి 50 రూపాయలకి హార్స్ పవర్ కరెంటును ఇవ్వడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన ఈరోజు ఏ పార్టీ వచ్చినా ఎవరు మీ ముందుకు వచ్చి గొంతు చించుకుని అరిచినా అవన్నీ ఆనాడు రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టి పరిపాలన చేసిన వారే అని మన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేసిన ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విప్లవాత్మకమైన పథకాలను తీసుకొచ్చారో అది కేవలం మన రాష్ట్రాల్లోనే కాదు, ఈనాడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం దేశమంతా కూడా వాటిని అమలు చేసే విధంగా ఆనాడు ఆయన ఎంతో ముందు చూపుతో ఆయన ఆనాడు ఈ యొక్క పరిపాలన ఈ యొక్క విప్లవాత్మకమైన పథకాలను తీసుకురావడం జరిగింది. మరి అటువంటి ఆయన అందించిన సేవలకి ఎప్పుడు మనం స్ఫూర్తిగా తీసుకుని రామారావు అంటే ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చేది ఆయన త్యాగం, ధైర్యం, అలాగే ఆయన అకుంఠిత భావం. ఏ పనైనా అనుకున్నప్పుడు అది పూర్తి అయ్యే వరకు అంటే ఇక్కడ ఎన్నో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు అయితేనేమి, లేకపోతే మన తెలుగు లలిత కళాతోరణం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన పట్టుదలకు ఆయన పని నిదర్శనాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాడు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, తెలుగు జాతి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈనాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఘనాలు నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన త్యాగాలకి బాగుందండి, చాలా బాగుంది. అది ముఖ్యంగా ఈ యొక్క చరిత్రని ఏదైతే అదొక చరిత్ర, నాకు తెలిసి స్వతంత్ర పోరాటం అదొక చరిత్ర అయితే ఆ తర్వాత మనం వెనకం, మన తరం వాళ్ళు భావి తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన ఏ ఆదర్శాల కోసం జీవించారో ఆ ఆదర్శాలు యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఈ సినిమా చేయడం జరిగింది. మా త్వరలోనే ఎన్టీఆర్ 2వ సినిమా మహానాయకుడు కూడా విడుదల కావడానికి సందర్భం కాదు ఇది. నో పాలిటిక్స్, నో పాలిటిక్స్. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతికి రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు, ఎలనేని కృషి. ఆయన పటేల్ పట్వారీ సిస్టమ్ని రద్దు చేశారు, తద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగం కలిగింది. నందమూరి తారక రామారావు గారు సమాజం కోసం, ప్రజల కోసం ఎన్నో ఎనలేని సేవలు చేసి కీర్తిని సంపాదించుకున్నారు. అదే బాటలో మేమందరం నడుస్తాము. ఈ ఎన్టీఆర్ అమర్